ప్రతి సంవత్సరం కూడా తెలుగుదేశం పార్టీ పర్వదినమైనటువంటిది. దీంట్లో భారతదేశంలో కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి విదేశాల్లో ఉన్న తెలుగు వారు సైతం ఈ మహానాడు కూడా పెద్ద ఎత్తున తరలివస్తారు. మొట్టమొదటిసారిగా కడప గడ్డ మీద కూడా ఈసారి మహానాడు జరపబోతున్నాం. అంటే ప్రతి సంవత్సరం కూడా మహానాడు ప్రధాన ఉద్దేశం ఏందనుకున్నాం అంటే, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల గురించి చర్చించడం, ఎన్ని వరకు చేశాం, ప్రజలకు ఇంకా ఎంత మేరకు మనం కార్యక్రమాలను చేపట్టాలి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలనేటువంటి ఎజెండా తోటి ఉంటుంది. అందుకనే సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చినప్పటికీ, ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మా బాధ్యతను ప్రజల పక్షాన ఉండి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలన్నిటి కూడా తీర్మానాల రూపంలో ప్రవేశపెట్టడం, అక్కడ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ మేరకు ప్రజలకు విజయవంతమైన, ఎన్ని కార్యక్రమాలు చేపట్టాం, ఎంతవరకు రీచ్ అయింది, భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి తీర్మానాల రూపం పెట్టి అనేక మంది కార్యకర్తల యొక్క అభిప్రాయాలు తీసుకొని ఆ ఉపన్యాసాల ద్వారా ప్రజల్ని జాగృతం చేయడం, కాడర్ని చైతన్యం చేయడం, పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం. దీనికోసం ఇప్పటికి ఒక 15 కమిటీలు ఏర్పాటు చేసినాం. నిర్వహణ గురించి, సభా ప్రాంగణాల గురించి, రవాణా గురించి వివిధ రకాలైనటువంటి 15 కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఇప్పుడే మీటింగ్ జరిగింది. తెలంగాణ తెలుగుదేశం నుంచి ఒక 6 తీర్మానాలని ప్రపోజల్స్ మేము కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపించడం జరిగింది. ఇక్కడ కూడా నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా తరలిపోవాలి, విజయవంతం చేయాలి. తెలంగాణ గడ్డల మీద పుట్టినటువంటి ఈ పార్టీ భవిష్యత్తులో మనగడ ఉండడం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రస్తుతం ఉన్నటువంటి సామాజిక న్యాయం అనే ఉద్యమం దేశవ్యాప్తంగా ఊపందుకుంటున్నటువంటి ఈ సమయంలో శ్రీకారం చుట్టింది. బలహీన వర్గాలకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది, ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ కనుక ఈ తెలుగుదేశం పార్టీని కూడా ఇక్కడ బలోపేతం చేయాలనేటువంటి అనేక తీర్మానాలను కూడా ఈ ప్రభుత్వం దృష్టికి పెట్టడం, మహానాడు తీర్మానాల్లో రూపొందించాం. అందుకని చాలా వరకు వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అంటే కడపనే ఎంచుకోవడానికి ప్రత్యేకంగా ఏమని చెప్తారు? ఈ సభ తర్వాత, మహానాడు తర్వాత కడప అభివృద్ధిలో ప్రత్యేకంగా నిలవబోతుందా పెద్దపేట? అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కూడా జరపడం ఆనవాయితీగా ఉంటుంది. అందుకని ఇప్పటి వరకు కూడా కడపకు అటువంటి అవకాశం రాలే. మొట్టమొదటిసారి కూడా తెలుగుదేశం పార్టీ గతంలో జరపని ప్లేస్లలో కూడా జరపాలన్నటువంటిది పార్టీ దృష్టికి వచ్చినప్పుడు అన్ని ప్రాంతాలలో జరపాలి, అందరి అభిప్రాయాల మేరకు జరపాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కోరుకుంటున్నటువంటి తరంలో పెద్ద ఎత్తున కూడా కడపలో జరపమని కడప నాయకులు కోరినటువంటి పరిస్థితులలో పార్టీ నిర్ణయించింది. అందుకనే ప్రతిసారి కూడా ఒక్కొక్క జిల్లాలో జరుపుతాం. ఈసారి కడపలో జరుపుతున్నాం. మొట్టమొదటిసారిగా ప్రాధాన్యత సంతరించుకున్నది ఏందనుకున్నాం అంటే, అధికారంలోకి రావడం ఒకటి, ప్రజలే స్వయంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు కోరడం, తర్వాత మొట్టమొదటిసారిగా అక్కడ జరుపుతున్నాం కాబట్టి అది పెద్ద ఎత్తున కూడా తరలిపోయేటువంటి అవకాశం ఉంది. గతానికి భిన్నంగా అధికారులకు వచ్చినటువంటి మొదటి మహానాడు సభ కాబట్టి క్యాడర్ కూడా పెద్ద ఎత్తున కూడా పార్టిసిపేట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నది. మంచి తీర్మానాల ద్వారా ప్రజల సంక్షేమం కోసం, జనం కోసం, జాతి కోసం, పేదల కోసం, బీదల కోసం, ప్రజల సంక్షేమం కోసం అనేక తీర్మానాలు కూడా చేయడం, అవి రివ్యూ చేసుకోవడం, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోవడం, ఇదంతా కూడా ఆనవాయితీగా జరుగుతుంది. అందుకనే ప్రతి మహానాడు ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా ఒక పండుగ లాంటిది. అందుకనే రాష్ట్రంలో, దేశంలో, విదేశాల్లో ఎక్కడున్నా తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగువారు చాలా మంది కూడా పెద్ద ఎత్తున ఈ మహానాడుకు రావడం అనేది జరుగుతుంది. ఈ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఇది చైతన్యవంతమైనటువంటి ఈ సభ ద్వారా భవిష్యత్తు రాజకీయాల్లో కూడా తెలంగాణలో కూడా ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది అనే దాంట్లో అతిశయోక్తి లేదు. అంటే తెలంగాణలో కూడా కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. తెలంగాణలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని చెప్పి సోషల్ మీడియాలో వీడియోలు వస్తున్నాయి. ఏం చెప్తారు? అందుకని ఇవన్నీ కూడా కేంద్ర నాయకత్వం ఉంది, పెద్ద ఎత్తున కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవసరం ఉంది. పార్టీగా మననే మెంబర్షిప్ అయిపోయింది. సంస్థాగతంగా ఇప్పుడే కమిటీలు వేసుకుంటాం. సంస్థాగత కమిటీలు వేసుకున్న తర్వాత పార్లమెంట్ కమిటీలు వేసుకోవాలి, రాష్ట్ర కమిటీ వేసుకోవాలి, ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలి, ప్రజలతో చైతన్యం కావాలి, ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పోరాటం చేయాలి. అటువంటి ఉన్నటువంటి పరిస్థితుల ఎన్నికలు వచ్చే సమయానికి ఏ రాజకీయ పక్షాలు అయితే మనతో వస్తాయా అనేది భాగస్వామ్య పక్షాలతోటి అది పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. అధిష్టానం పొత్తులు, చర్చలు, ఎలక్షన్లు, పోటీ అనేది అధిష్టానం చూసుకుంటుంది. యాజ్ ఏ క్యాడర్గా మేము అందరం కూడా పార్టీ నిర్ణయించినటువంటి, నియమించినటువంటి నిబంధనల మేరకు పనిచేసుకుంటూ ముందుకెళ్తాం. భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీ లేకుండా తెలంగాణ రాజకీయాలు ఉండవు అనేది మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతాం. చాలా బాగుంది అనేది కదా పెద్ద ఎత్తున కూడా ఇవాళ ధనిక రాష్ట్రం, దేశంలో 2వ ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ఇప్పటి వరకు కూడా
3,000 4,000 రూపాయల పెన్షన్లు ఇవ్వలేదు. కానీ ఇలా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి రాగానే పెద్ద ఎత్తున కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చూపించింది. నోటిఫికేషన్లు వేశాం. అవినీతి పరులను వెంటాడి అవినీతి పరులను కూడా లోపడేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని డిపార్ట్మెంట్ల వారిగా జరిగినటువంటి దోపిడీ ఏదైతుందో ఆ దోపిడీ మీద కమిటీలను వేసి నిర్ధారణతోటి, రుజువులతోటి, ఆధారాలతోటి ఇవాళ కోర్టుకు పంపుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా చూస్తున్నాం. ఇక్కడ ప్రభుత్వాల్లాగా ఆరోపణలు చేసుకుని వదిలేసేటువంటి పరిస్థితి లేదు. ఒక స్పష్టమైనటువంటి విధానంతో జరిగిన దోపిడీని అరికట్టాలనేటువంటి ఉద్దేశంతో ఉండడం. అందుకనే ఈ తెలుగుదేశం పార్టీకి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళ లాంటివి. ఒకవైపు అభివృద్ధి చేయాలి, అభివృద్ధి ద్వారా వచ్చేటువంటి ఫలాలని సంక్షేమం రూపంలో ప్రజలకు అందించాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తుంది. అందుకనే తెలుగుదేశం పార్టీ కూడా అన్ని రకాలుగా అన్ని పథకాలను కూడా అమలు కోసం అడుగులేస్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూసాం. అందుకని ఇప్పుడు అమరావతి నిర్మాణానికి మొన్ననే మోడీ గారు రావడం జరిగింది, ఆ పునఃప్రారంభించడం జరిగింది. ఇవాళ అమరావతి నిర్మాణంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా జనం మధ్యకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. లా అండ్ ఆర్డర్ మెరుగుపడింది. దాడులు, దౌర్జన్యాలు, గుండాగిరి, మోసాలు ఇటువంటివి అన్ని కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక ప్రజాపాలన సాగించాలి, ప్రజలతోటి మమేకమైనటువంటి పాలన కొనసాగుతుంది. అందుకనే ఈ 2-3 సంవత్సరాలని ఖచ్చితంగా ఒక అమరావతి అద్భుతమైనటువంటి రాజధానిగా విరజిల్లడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అక్కడ కూడా ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం చేపడుతుండ్రు. గతంలో నిర్మించినటువంటి భవనాలకు సంబంధించినటువంటి అన్ని కూడా నివేదికలు తెప్పించుకొని అన్ని కార్యక్రమాలు పునరుత్తేజమై పునర్నిర్మాణం ఖచ్చితంగా చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. ఆ ప్రభుత్వ కార్యాలయాలు కనుక ఏ రాజధాని నిర్మించినా, ఏ కార్యక్రమం నిర్మించినా ప్రభుత్వం అనేది 10% చేస్తే ప్రైవేట్ వ్యక్తులే 90% చేస్తారు. ప్రభుత్వం కార్యాలయాలు మాత్రమే ప్రభుత్వం నిర్వహిస్తుంది. కానీ ఇలా ఇన్వెస్ట్మెంట్ వచ్చే ఇండస్ట్రీస్ కానీ, ఉపాధి కల్పించేది కానీ, బిల్డింగ్స్ కానీ, తర్వాత షాపులు కానీ, షాపింగ్ కాంప్లెక్స్ కానీ అన్ని కూడా ప్రైవేటు పెట్టుబడులే ఒక నిర్మాణంలో పెద్దగా భాగస్వామ్యం ఉంటుంది. ప్రభుత్వం వచ్చిన వారికి వసతులు కల్పించాలి. అన్ని రకాల సౌకర్యాల వరకు ప్రభుత్వం పరిమితం అయితే పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ వైపు కూడా అక్కడ అడుగులు పడుతున్నాయి. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఇవాళ 1982లో ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఉత్పన్నమైంది. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. సంక్షేమ ఫలాలు అందే పరిస్థితి లేదు. ప్రతి విమర్శల ద్వారానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ చేసిన అవినీతి మీద ఇప్పటి వరకు చర్య లేనటువంటి పరిస్థితులు ఉంది. ముఖ్యమంత్రి సైతం అప్పుల్లో కూరుకుపోయినామని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇలా ఇటువంటి పరిస్థితులల్లో ఒక నూతనంగా స్పేస్, రాజకీయాలలో స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ ని తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా భర్తీ చేయడం కోసం తన అడుగులు కూడా ప్రారంభిస్తుందని ఈ సందర్భంగా. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత విడిపోయిన అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నాము. మొన్న అదే అమరావతి పునఃప్రారంభంలో దేశ ప్రధాని సాక్షిగా నారా లోకేష్ గారు చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూడొచ్చు? 2014లో కట్టాపుట్టతోటి మెడబట్ట గిట్టేసిన అనే విధంగా మాట్లాడడం అంటే అప్పుడు ఒక రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏంటంటే అనేక రకాలైనటువంటి భావోద్వేగమైనటువంటి మాటలు ఉంటాయి. కానీ 2014 నుంచి 19 వరకు జరిగినటువంటిది చూసినా, ఆ తర్వాత చూసినా తెలుగుదేశం పార్టీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఎవరున్నా వారు సుఖంగా ఉండాలి, సంక్షేమంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి పనిచేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకనే ఈ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సమస్యలు వచ్చినా, అనేక దేశాలల్లో ఏ సమస్యలు వచ్చినా కానీ తెలుగువారు ఎక్కడున్నా కానీ వారి సంక్షేమం కోసం నిరంతరం కూడా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. అందుకనే తెలుగుదేశం పార్టీ రాష్ట్రాలుగా విడిపోయిన అన్నదమ్ములాగా కలిసి ఉందాం అనేటువంటి ఆలోచనతోటి స్ఫూర్తినిచ్చింది. అందుకనే ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ క్యాడరే కానీ వివిధ రాజకీయ పార్టీల్లో మనం అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాం. 2 రాష్ట్రాలుగా విడిపోయినా మనం మన కోసం పని చేసుకుందాం అనేటువంటి ఆలోచన ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఏ పార్టీ మీద, ఏ ప్రాంతం మీద ద్వేషం లేదు. కొందరు రాజకీయ అవసరాల కోసమో, అవకాశాల కోసమో అనేక సందర్భాల్లో కూడా ఆరోపణలు చేశారు. గతంలో ఇదే కేసీఆర్ గారు కూడా ఉద్యమ సమయంలో అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేసి మళ్ళీ ఉద్యమం అయిపోయిన తర్వాత అసెంబ్లీలో చూసాం అనేక సందర్భాల్లో బిజినెస్ మ్యాన్ల మీటింగ్ లో కూడా కేటీఆర్ చెప్పండి చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. తర్వాత జినోమ్ వ్యాలీకి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ కనుక్కున్న విషయం కూడా, అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గొర్రెతోక బెత్తడున్నంత ఉండేది ఉండే చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేసిండని వాస్తవాలు చెప్పవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మేధావుల ముందు, పారిశ్రామికవేత్తల ముందు స్పష్టంగా టీఆర్ఎస్ వాళ్ళే చెప్పిండ్రు. కానీ రాజకీయ అవసరాలు వచ్చినప్పుడు, బహిరంగ సభలు వచ్చినప్పుడు భావోద్వేగాల రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలన్నప్పుడు మాత్రమే తెలుగుదేశం పార్టీ మీద నిందలు, అపనిందలు వేస్తున్నారు తప్ప యాదృచ్ఛికంగా చూస్తే ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే గ్రామాలకు మౌలిక సౌకర్యాలు వచ్చాయి, ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయి, రోడ్లు
రోడ్లు, రవాణా, త్రాగునీరు, సాగునీరు, ట్రాన్స్ఫార్మర్, సబ్ స్టేషన్లు, ప్రతి రంగంలో కూడా విద్యలో 17% అభివృద్ధి చెందడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలని పునికి పుచ్చుకొని వెదికి పట్టుకునే దమ్ము, ధైర్యాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అందుకనే అన్నగారు ఆత్మవిశ్వాసాన్ని ఆత్మ గౌరవాన్ని నినాదిస్తే చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిండు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు మన అరెస్ట్ అయినప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు రెస్పాండ్ కావడానికి కూడా కారణం అదే. అందుకనే తెలుగు జాతి అనేది ఏ రాష్ట్రంలో ఉన్నా మనం మహోన్నతంగా ఉండాలి అనేటువంటి పాలసీతో మేము ముందుకు పోతున్నాం. అందుకనే అక్కడ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఇక్కడ కూడా ఇక్కడ ఉన్న అవకాశాలతోటి కూడా ఇక్కడ పార్టీ బలపడాలి, ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలి, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఒకటిగా ఉండాలి, 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనేది మా చివరిగా అక్కడ కక్ష సాధింపు చర్యలో భాగంగానే రెడ్ బుక్ పేరుతో అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. కక్ష సాధింపు చర్యలు గనక చేయాలనుకుంటే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఆధారాలు లేని వారు అందరినీ కూడా లోపల తీసుకుపోయి దాడులు, దౌర్జన్యాలు చేసేవారు. ఎవరి మీద కూడా దాడులు చేయలే. అయాల చట్టబద్ధంగా ఉన్నటువంటి వేసి అన్ని వివరాలు సేకరించి జడ్జి గారి ముందర పెడితే కోర్టులు విధించినటువంటి దాని ప్రకారమే పోతుంది. ఒక్కరి కూడా అతిక్రమించలేదు. కానీ ఇప్పటికీ అక్కడ దేశంలో ఉన్న పోలీస్ యంత్రాంగం కూడా సరిపోలేదేమో అందరి మీద ఒకే టైంలో పెట్టాలంటే. అంత పెద్ద ఎత్తున కూడా ఐపీసీలు ఎన్ని సెక్షన్లు ఉన్నా అన్ని దోపిడీకి పాల్పడ్డారు. అందులో వీళ్ళు వాళ్ళనే సంబంధం లేకుండా పెద్ద ఎత్తున కూడా పాల్పడ్డారు. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ల వారిగా సమీక్ష చేసినప్పుడు అవినీతి అక్రమాలను వెలికి తీసి అది చట్టపరంగా యాక్షన్ తీసుకుంటున్నారు. వాళ్ళలాగా దాడులు చేస్తలేరు. మన గాంధీ లాంటి వారి కన్ను తీసేసిండ్రు, కాళ్ళు ఇరగొట్టడం, దౌర్జన్యాలు చేయడం, కించపరచడం, ఇండ్లు కూలగొట్టడం, బుల్డోజర్లు పెట్టడం, అరాజ్ చేయడం, ఇటువంటివి ఏమీ లేవు. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ఇవన్నీ కూడా చట్టపరంగా చట్టం తన పని తాను చేసుకపోతున్నటువంటి పరిస్థితి ఉంది స్పష్టంగా. నిజంగానే కనుక తెలుగుదేశం పార్టీ యాక్షన్ తీసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి అట్లా అంత ఫ్రీగా ఎందుకు వదులుతారు? అందుకనే ఏది కూడా చట్టానికి అతీతంగా ఎప్పుడు కూడా చట్టానికి అతీతంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వ్యవహరించదు. చట్టం పరిధిలోనే చేసిన తప్పులకు ఎవరు చేస్తారో వాళ్ళ శిక్ష ఖచ్చితంగా అనుభవించాలి. అదే జరుగుతుంది.